దక్షిణ కొరియా ఉత్తర కొరియా విడిపోయి ఉన్నాయి. దక్షిణ కొరియా ఆర్థికంగా అభివృద్ధి చెందున్నటువంటిది, టెక్నాలజికల్గా డెవలప్మెంట్ అయి ఉన్నది. అనేక పరిశ్రమలు సక్సెస్ఫుల్గా నడుస్తున్నాయి. ఇప్పుడు మన శాంసంగ్ లాంటివి కూడా అక్కడి నుంచి వచ్చేటటువంటిదే. ఉత్తర కొరియా ఒక ఉన్మత్త దేశం. వాళ్ళకి బయట ప్రపంచంతో సంబంధాలు ఉండదు. కేవలం కిమ్ అనేవాడి తలకాయలాగా ఎట్లుంటుందో అట్లాగే అందరూ క్రాప్ చేయించుకోవాలి. వాళ్ళ ఆవిడలాగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ జుట్టు చేసుకోవాలి తప్పించి వేరే స్వేచ్ఛ ఉండదు, వేరే ప్రశాంతత ఉండదు. అక్కడ చివరికి ఏం తినాలో ఏం తాగాలో కూడా ప్రభుత్వమే డిసైడ్ చేస్తుంది. ఏది బయటికి రానియదు. తాజాగా అమెరికాతో సంబంధాలకి సంబంధించినటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఏదైతే కిమ్ అన్నటువంటి ప్రచారాన్ని తోసిపుచ్చాడు. చైనాతో ఎట్లాంటి సంబంధాలు, పుతిన్తో ఎట్లాంటి సంబంధాలు ట్రంప్కి నేరుగా ఉన్నాయో అలాగే మరొక వామపక్ష దేశమైనటువంటి కిమ్తో సంబంధాలు పెట్టుకోవడానికి ట్రంప్ ప్రయత్నిస్తే మా కిమ్ గారు నిరాకరించాడు. పైగా సౌత్ కొరియాతో మీకు బంధం ఉన్నటువంటి సందర్భంలో అక్కర్లేదన్నాడు అంటూ నార్త్ కొరియా చెప్పుకొస్తోంది.